జూబ్లీ సెలక్షన్లు ఉన్నాయి కదా, ప్రచారానికి వచ్చిండు, కలిసిండు. తాత అని దగ్గరికి వచ్చిండు. చెప్పు తాత అంటే, ఏమయ్య తాత ఎటెట సంగతి ఏంది ఏం కథ అంటే, ఇక మాట మీకెళ్ళి మాట, వరుస మీకెళ్ళి వరుస వచ్చింది. ఏమయ్య పిల్ల మీ కిషన్ రెడ్డి పలానాడు గిట్ట చేసిండట అంటే, ఇగో ఈ ముచ్చట చెప్పుకోవచ్చు. నిజమే తాత, నేను కూడా పోయినా ఆ ఊరికి, మాది కేశంపేట, నా పేరు పాండురంగారెడ్డి. ఎవరికో గూడూరు ఆయనకు ఈ ముచ్చట ఆయన చెవిలో పడ్డాక గూడూరు ఆయనకు ఒప్పచెప్పిండు. ఇక మరి ఆ గూడూరు ఆయన మరి ఆయన ఆ ఊరు మరి ఎక్కడ ఉంటుందో ఏం కాదో కానీ, సరే తాత సరే ఎవరికో ఒప్పచెప్పి వాళ్ళకు న్యాయం చేయాలి, అది పద్ధతి కాదు, ధర్మది కాదు, వాళ్ళు పేదోళ్ళు. అయితే నడవంగా దొంగలు ఊరు పంచుకున్నట్టు కిషన్ రెడ్డి కింద ఆ చేతి కింద పనిచేసే కోళ్ళాగల పనితనమా లేకపోతే మరి ఆయన పనితనమా అనేది ఇప్పుడు తేలాలి. మళ్ళీ నడిపోతా ఆ మొత్తానికి. ఇక ఇప్పుడు ఈ వరుస ఎందుకు వచ్చిందంటే, ఆట మొదలైనప్పుడు నేనేంటో చూపిస్తాను. నీ ఆట చదవకుండా ఇగో నీ ఊళ్ళే నీ ఆట ఇగో గిట్లా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. నీ ఆట నీ ఊళ్ళే ఈ రకంగా ఉంది కిషన్ రెడ్డి. నువ్వు జీదగానికి పసడి లేదంటే ఆ ముసలి పాపం వల పోసుకుంటా మాట్లాడింది. ఇది నీ పద్ధతేనా? నీ ఆట సంగతి నీ ఊళ్ళోనే కనపడుతుంది. ఇక నువ్వేం చూపిస్తావు ఇంకా చెప్పు. ఇప్పటికే పార్లమెంటు ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్ అనేది పదం వాడిరు, ఇప్పటికి వార్తనే ఊరు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ అనే కాడికి వచ్చింది కథ. సొంత పార్టీ మీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు, పండుకుంది తాత మా పువ్వు ముడుచుకొని పండుకుంది, ఉడుకుల పెడతలేదు, అంత జబ్బలు జారేసిర్రు, ఇక ఆయన మీదకి ఇరగనూకిర్రు, ఆయన నాదే సాగాలి అంటే ఇక నీదే సాగించుకో అని ఇరగనూకిర్రు. కోళ్ళాగలు పెద్దగా ఏం పట్టి పర్వాలేనంటే ప్రచారం చేస్తున్నాయో అన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే. అయ్యా కిషన్ రెడ్డి, ముందుగాల నీ ఆట సంగతి ఏందో, నువ్వు చూపించే ఆట సంగతి ఏందో నీ ఊళ్ళే చూపి. నీ ఊళ్ళే జనాలు ఏ రకంగా మాట్లాడిరు అనేది ఒక్కసారి వీడియో చూడు, మళ్ళా చూడు. ఇప్పటికైనా ఆ ముసలామకు న్యాయం చేయి. మరి ఎవరికో గూడూరు ఆయనకి ఏమో ఉపజెప్పినావని ఈ పిల్లగాడు ఎవరు మన కేశంపేట పాండురంగారెడ్డి అంటుండు. మరి ఆ గూడూరు ఆయన కూడా మరి పోయి కలిసి షెడ్డో పడ్డో ఏంది మీ లెక్కేంది మీ పత్రం ఏంది అని ఇచ్చిండా, లేకపోతే నువ్వు అనగానే మళ్ళీ మీది మాటకు గంగేజు లెక్క తలకాయ ఇట్లా ఊపిండా? మళ్ళీ ఒకసారి అరుచుకో, నీ ఆట సంగతి ఏందో మీ ఊళ్ళో చూపి. ఇకపోతే కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. ఈ వారంలో జరిగిన ముచ్చటేందో పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా ఇక కథమతలు మనకు అందిస్తేందుకు పెద్ద మనిషి కంది రామచంద్రారెడ్డి రాసుకొచ్చిండు. మరి ఏందో ఒక్కసారి మనం ఆలకిద్దాం. తిట్టుకు తిట్టు భాష బాధ. జూబ్లీహిల్స్ ఆకరాట. మంగళవారం ప్రజలు ఓట్లేయనున్నారు. అయితే ఆకరాటలో నేతలు నోటి పదులను ప్రయోగిస్తున్నారు. ఇక ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం జోరుగా మూత మోగిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ స్వయంగా భాషను ఆయుధంగా వాడి తన రాజకీయ బలాన్ని పెంచుకున్నాడు. అప్పట్లో ఆయన మాటల్లో జ్వాల, ధిక్కారం, ప్రజా ఆవేశం ఉండేది. ఆ భాష హద్దులు దాటి రాజకీయ దుమారం రేపేది. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులను దూషించేందుకు ఉపయోగించిన భాషను స్వరాష్ట్రంలోనూ కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించగా దీనిని అడ్డుకునేవారే లేరా అని ప్రత్యామ్నాయ వర్గం ఎదురు చూస్తున్న తరుణంలో అంతకు మించిన కౌంటర్లతో రేవంత్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
రేవంత్ పోరాట పటిమ, తిట్టుకు తిట్టు, యుద్ధానికి యుద్ధం పందానే కాంగ్రెస్ను మళ్ళీ లేపి నిల్చోబెట్టింది. ఇది యథార్థం. ఎట్లా అంటారు? సౌటలు, దద్దమ్మలు, శాతగానోళ్ళు, అవులగా